హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి ప్రతి నెల 1500 రూపాయలైతే జమ చేయబోతున్నారు. అయితే ఈ డబ్బులకు సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా ఈ 7 ప్రూఫ్స్ అనేది మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ డబ్బులను మనకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇలాంటి మహిళలకు మాత్రం ఈ డబ్బులు అనేవి రావండి. ఎవరికి రావు, ఏ అర్హతలు లేకుంటే ఈ డబ్బులు రావు, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నామని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఏ డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్గా మనకు అవసరం, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీలో పుట్టిన వారై ఉండాలి. అలాగే మన యొక్క ఏపీలో ఎవరైతే 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో వీరందరూ ఈ పథకానికి సంబంధించి అర్హులు. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మస్ట్ అండ్ షుడ్ బి రేషన్ కార్డు అనేది ముఖ్యంగా ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోలేరు. అలాగే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఆధార్ కార్డుతో పాటుగా మీకు ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది, క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అయితే ఉండాలి. అలాగే మీకు బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే మనకు ఈ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారా లేదా ఏంటనేది మనకు క్లారిటీ అయితే లేదు. అయితే బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కానీ కంపల్సరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలండి. మీరు ఏ బ్యాంకులో ఈ డబ్బులు పడాలో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎన్పిసిఐతో లింక్ కాని బ్యాంక్ అకౌంట్ మీరు ఇస్తే కనుక మీకు డబ్బులు అనేవి పడవండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే తప్పనిసరిగా మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటి ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఈ డీటెయిల్స్ ఉన్నవారే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ పథకానికి సంబంధించి ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ అర్హులు కారు. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వితౌట్ రేషన్ కార్డు లేకుండా కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పథకానికి సంబంధించి అనర్హులు. అలాగే వేరే రాష్ట్రాల నిమిత్తం ఇక్కడ ఉండి ఎవరైనా రేషన్ కార్డ్ చేసుకున్నా కానీ మేబీ ఈ పథకానికి సంబంధించి ఏజ్ అనేది క్రాస్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా అయితే గుర్తింపబడతారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా రేషన్ కార్డు లేకపోయినా కానీ, ఆధార్ కార్డు లేకపోయినా కానీ, కొత్తగా మ్యారేజ్ అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అయితే అవుతారు. అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల 1500 రూపాయలు డైరెక్ట్గా మీ యొక్క చేతులకు కాకుండా డైరెక్ట్గా డీబీటీ రూపంలో అనగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా ఈ డబ్బులు అనేది జమ చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే అన్ని కులాలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి మత వివక్ష లేకుండా అందరికీ ఈ పథకం అనేది వర్తించే విధంగా అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలకు మాత్రం కొన్ని పథకాలు నిషేధిస్తారు. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం అనేది వర్తించే విధంగా కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించి లాంచ్ చేయడానికి అంటే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంలో అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది అలాకెట్ చేయాలి ఏంటనేది దానికి సంబంధించి చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే అప్లికేషన్ కూడా అయితే విడుదల చేస్తారు. మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.